హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ పూర్తి. ప్రజెంట్ అయితే దుల్పేట్కి అయితే వచ్చిన. దుల్పేట్లో కైలాష్ అన్న వాళ్ళ షెడ్కి అయితే వచ్చిన. ఆర్ట్స్ అంటారు, కైలాష్ ఆర్ట్స్ అని వర్క్ షాప్కి అయితే వచ్చిన. అన్ని సోలాపూర్, ముంబై, పూణే ఐడియల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్కటి క్రేజీ అంటే క్రేజీ ఉంది. లాస్ట్ ఇయర్ మోడల్స్ అండ్ ఈ ఇయర్ మోడల్స్ కూడా కొత్త మోడల్స్ ఏమున్నాయి అండ్ ఎట్ల వరకు ఉన్నాయి, హైట్ ఎన్ని ఉంటాయి ఏమనేది డీటెయిల్గా చెప్తాను. క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి, అన్ని డీటెయిల్గా చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫుల్ వీడియో చూడండి, మస్తు ఉంటాయి విగ్రహాలు అయితే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి బుక్ చేసుకోవచ్చు. లొకేషన్ కూడా పెడతాము అన్న వాళ్ళది. కమ్ అన్న వాళ్ళ దగ్గర అయితే ఎంట్రెన్స్ అయినప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ లో విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మనకు లెఫ్ట్ ఎంట్రెన్స్ లోనే, గేట్ ఎంట్రెన్స్ లో లెఫ్ట్ సైడ్ అయితే విగ్రహం ఉంటుందండి ఒకటి. మిగతా విగ్రహాలకు చాలా ఉన్నాయి విగ్రహాలు. అండ్ ఇక్కడ నాకు స్పెషల్ గా అండ్ కొత్త మోడల్ అనిపించిన గణేష్ అయితే ఇదే అండి. ఈ ఇయర్ అన్న వాళ్ళ దగ్గర చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉందో విగ్రహం. ఆల్మోస్ట్ ఒక 8 feet ఉంటుంది, 8 to 9 feet ఉంటుందండి ఈజీగా బ్యాక్గ్రౌండ్ తోని. అండ్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారో చూసుకోండి ఒకసారి. మస్తు అంటే మస్తు ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే, మెంటల్ ఉంది. చూసుకోండి, నాకు అనిపిస్తుంది బ్యాక్గ్రౌండే హైలైట్ అనిపిస్తుంది అండి నిజంగా. బ్యాక్గ్రౌండ్ అయ్యి అందులోనూ మన వినాయకుడు అయితే ఏ విధంగా అయితే ఉన్నో చూసుకోవచ్చు. 4 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు. అండ్ తొండం అంటే ఫేస్ లుక్ అండ్ తొండం కూడా అదొక వెరైటీ ఉంటుంది. మొత్తం వెరైటీ, మొత్తం చాలా మస్తు అనిపిస్తుంది. అండ్ తొండం పైన చూసుకోవచ్చు, మీకు ఆభరణం వచ్చేసి త్రిశూలంతో అయితే ఉంది తొండం పైన. ఆ తొండం మీద డిజైన్ వచ్చేసి చూసుకోవచ్చు, మొత్తం ఆభరణం డిజైన్. ఆభరణాలు అయితే మొత్తం కంప్లీట్గా నీట్గా పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ బొజ్జకు వచ్చేసి మనకు ఒక స్నేక్ అయితే చుట్టుకొని ఉందండి. బొజ్జక్కడ ఒక స్నేక్ అయితే ఇచ్చేసారు, మొత్తం ఇట్లా చుట్టుకొని ఉంది కడుపుకు వినాయకుడికి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా సింహం, మన సింహం అయితే కింద రావడం జరిగింది. సింహం పైన మన వినాయకుడు అయితే కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నాడు చూసుకోండి. అండ్ ఈ కిరీటం దగ్గర కూడా అట్రాక్టింగ్గా ఇక్కడ సైడ్లకి ఈ కమ్మల్లాగా డిజైన్ చూసుకోవచ్చు. కిరీటంకి అవి కిరీటంకి ఇచ్చిరు. అవి వచ్చేసి ఇక్కడ పైన పింక్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ ఆ బొట్టు కూడా, బొట్టు స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా పెట్టారు చూసుకోవచ్చు మీరు. ఐస్ కూడా ఎంత అట్రాక్టింగ్గా కనిపిస్తున్నాయి, మొత్తం చాలా అంటే చాలా క్రేజీ కనబడుతుంది. అండ్ తొండం మీద చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందండి. దీనికి ఇట్లా సైడ్కి మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి చుట్టుకొని ఉంది, గాల్లో ఉన్నట్టు రియలిస్టిక్గా ఉంటుంది మొత్తము. అండ్ ఈ సైడ్ మనం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వెనకాల ఎలిఫెంట్స్ అయితే, ఇక్కడ ఎలిఫెంట్ లాగా డిజైన్ అయితే ఇచ్చేసారు చూసుకోండి. అండ్ ఈ సైడ్ కూడా అదే రావడం జరిగింది. పైన ఇట్లా గ్రీన్ కలర్లో ఫినిషింగ్ ఇచ్చి కింద బ్లాక్ కలర్లో చిన్న చిన్న ఇచ్చేసి మనకు. అండ్ ఇక్కడ సైడ్ మనకు చూసుకోవచ్చు నెమలి అయితే రావడం జరిగింది. పైన దానిపైన నెమలి ఇచ్చేసారు. అండ్ ఓవరాల్గా పైన టాప్ మోస్ట్ కిరీటం పైన వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రాక్షసుల టైప్లో ఇచ్చేసారు చూసుకోండి. ఎంత క్లియర్ కనబడుతుంది. ఒకసారి లాంగ్ వ్యూ కూడా చూపిస్తా, ఒకసారి దూరం నుంచి చూపిస్తా చూడండి ఏ విధంగా అయితే మన వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది మనకు వినాయకుడు అయితే. అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఐడియల్స్, అవి కూడా కవర్ చేసేస్తా. మొత్తం వీడియో చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అన్న వాళ్ళ మెయిన్ లోపల ఎంట్రెన్స్ లో అయితే మనకి ఇక్కడ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ అన్న వాళ్ళది లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకరు మెయింటైన్ చేస్తున్నారట. ఈ రోలో మనకు కైలాష్ అన్న వాళ్ళ దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఏ హైట్ వరకు ఉన్నాయి అనేది మొత్తం చూపిస్తా. అండ్ అక్కడ కౌంటర్ దగ్గర చూసుకోవచ్చు, మీకు ఒక వినాయకుడు అయితే దర్శనమిస్తున్న ఆవు ఉంది. ఆవు పైన మనకు శంకర్ భగవాన్ అయితే కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ సైడ్ అయితే మనకు వినాయకుడు అయితే రావడం జరిగింది. పైన బ్యాక్ డ్రాప్ లో స్నేక్స్ అయితే ఇచ్చారు. ఇది ఈజీగా వచ్చేసి 8 feet వరకు అయితే ఉంటుందండి వినాయకుడు. హైలైట్ అంటే హైలైట్ ఉంది మొత్తం. ఇక్కడ వచ్చేసి సోలాపూర్, పూణే ఐడియల్స్ అయితే రాకంటే ఉంటాయి, ముంబై ఐడియల్స్ కూడా. అండ్ ఇవి వచ్చేసి మనకు 4 feet వినాయకుడు, 3 feet 4 feet వినాయకులు వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లో. అండ్ ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు రైట్ సైడ్లో ఎంట్రన్స్లో ఈ వినాయకుడు మొత్తం మస్తు ఇచ్చారు. పైన ఒక చెంబులో పైన వచ్చేసి కొబ్బరి బొండం పెట్టినట్టు మనకు ఉంటుంది కదండి సాంప్రదాయం, ఆ టైప్లో ఇచ్చేసారు. శుభం లాభం. అండ్ ఈ సైడ్ ఇక్కడ సైడ్ వినాయకుడికి రైట్ సైడ్ శుభం అండ్ ఇక్కడ సైడ్ లాభం అని రాశారు. మొత్తం కూర్చొని అయితే ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఇక్కడ సైడ్ మనకు ఒక సింహం వచ్చింది అండ్ ఇక్కడ సైడ్ కూడా ఒక సింహం అయితే రావడం జరిగింది. అండ్ దాని పక్కన వచ్చేసి ఇంకో ఐడియల్ అండి, ఇది కూడా హైలైట్ అంటే హైలైట్ ఉంది. ముంబై సోలాపూర్ ఐడియాలో ఇది చూసుకోవచ్చు ఏ విధంగా అయితే 4 చేతులతో మనకి దర్శనం అయితే ఇస్తున్నాడు. ఇది వచ్చేసి పంచ క్లాత్ అండి, మొత్తం ఎల్లో కలర్లో అయితే ఇచ్చేసారు. ప్రతిదానికి కొన్నిటికి పంచ క్లాత్ ఉన్నాయి, కొన్నిటికి పెయింటింగ్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు మనకి ఏ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్లో కూడా చిన్న వినాయకుడు అయితే ఇచ్చేసారు. అక్కడ బ్యాక్గ్రౌండ్లో పైన డిఫరెంట్గా ఇచ్చారు, మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ దాని పక్కన వచ్చేసి ఇక్కడ ఇంకొక విగ్రహం. అండ్ ఇక్కడ కూడా మనకు బ్యాక్ డ్రాప్లో స్నేక్స్ అయితే రావడం జరిగింది మనకు. ఈ విగ్రహం చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో, మనకు 4 చేతులతో అయితే దర్శనం ఇచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా మనకు పెయింటింగ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ
నాగదేవతను అయితే డిజైన్ చేసారు ఇటు సైడ్. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి మనకు నాగదేవతను అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ దాని పక్కన వచ్చేసి ఇంకోటి అండి, ఇక్కడ పైన నరసింహస్వామిని అయితే ఇచ్చారు. పైన షోల్డర్ దగ్గర మనకు లెఫ్ట్ సైడ్ నరసింహస్వామిని అయితే ఇచ్చేసారు. ఇక్కడ కూడా కింద సింహం అయితే ఉంది. వినాయకుడు అయితే కూర్చొని క్యాజువల్గా మనకైతే మస్తు దర్శనం ఇస్తున్నాడు. 4 చేతులతో అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ దాని పక్కన వచ్చేసి ఇంకో నార్మల్ విగ్రహం అండి. బ్యాక్గ్రౌండ్ హైలైట్ దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ మస్తు ఉంది. మస్తు అంటే మస్తు కవర్ చేశారు. చూసుకోవచ్చు ఏ విధంగా కవర్ చేశారు. మొత్తం ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క మోడల్, రిపీటెడ్ మోడల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో శంకర్ భగవాన్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ సైడ్ అయితే మనకు గుడి అయితే ఇచ్చేసారు. రామ్ మందిర్లో గుడి ఇచ్చేసారు. మన వినాయకుడు కింద కూర్చొని ఉంటాడు. నార్మల్ క్యాజువల్గా కింద కూర్చొని అయితే రావడం జరిగింది. అండ్ చూసుకోవచ్చు రెస్ట్ తీసుకున్న పొజిషన్లో అయితే మన వినాయకుడు అయితే ఆశీర్వాదం ఇస్తున్నాడు. మనకి కిరాక్ అంటే కిరాక్ ఉంది లుక్. అండ్ ఆల్మోస్ట్ కొన్నిటికి కవర్లు వేసి పెట్టారు. చాలా వరకు బుకింగ్ అయిపోయినాయి అన్న వాళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ హైలైట్ విగ్రహం ఈ ఇయర్ మోడల్ 2 విగ్రహాలు ఉన్నాయి. అవి కూడా కవర్ అయ్యి చూపిస్తా. చూసుకోవచ్చు ఈ విగ్రహం ఈ ఇయర్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. మీకు తెలిసిందే, ఆల్మోస్ట్ చూసారు మీరు, షార్ట్స్లో కూడా చూసి ఉంటారు. ఈ విగ్రహం అయితే మనకు ట్రెండింగ్లో ఉంది ఈ ఇయర్ మొత్తానికి వచ్చేసి. అండ్ ఇక్కడ సైడ్ కూడా సేమ్ అక్కడ సైడ్ చూసిన విగ్రహమే, మనకు స్టార్టింగ్లో చూసిన విగ్రహమే సేమ్ డబల్ మోడల్. అండ్ ఇక్కడ వచ్చేసి దగుడు సెట్ వినాయకుడు మనకి చూసుకోవచ్చు. చూసారుగా దగుడు సెట్ వినాయకుడు ఏ విధంగా అయితే ఆశీర్వాదం ఇస్తున్నాడో. మొత్తం ఆభరణాలతో మొత్తము ఆ చెవులు ఆ కళ్ళు అట్రాక్టింగ్ ఎంత క్రేజీగా ఉన్నాయి చూడండి. మొత్తం మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. కింద చూడొచ్చు ఇది మొత్తం ఫెదర్ లాగా ఉంటుంది. మొత్తం స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అది కూడా. అండ్ చెప్పాను కదా అన్న వాళ్ళ దగ్గర ఇయర్ కొత్త మోడల్ అసలు వేరే లెవెల్ మోడల్ అంటే ఇది ఈజీగా మనకు 10 feet ఉంటుంది విగ్రహం వచ్చేసి. ఈ సైడ్ చూసుకోవచ్చు శివాజీ ఛత్రపతి గారు ఈ సైడ్ కూర్చున్నట్టు డిజైన్ చేశారు. అండ్ కింద వచ్చేసి మనకి ఎలిఫెంట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎలిఫెంట్ వచ్చింది. అండ్ ఇక్కడ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్లో గుర్రాలు డిజైన్ ఇచ్చేసారు. బ్యాక్గ్రౌండ్లో అయితే హైలైట్ ఉంది. మనకు గణపతికి నెత్తి పైన హెడ్ పైన శివలింగం అయితే ఇచ్చారు. ఆ శివలింగం పైన కూడా స్నేక్స్ అయితే ఇచ్చారు. డిజైన్ అయితే క్రేజీ ఉంది. అండ్ త్రిశూలం మోడల్లో పెట్టిరు. చూసుకోవచ్చు మనకు కిరీటం త్రిశూలం మోడల్లో అయితే పెట్టిరు. ఇదైతే హైలైట్ మోడల్ అది. ఒకసారి లాంగ్ వ్యూ చూపిస్తా. ఒకసారి మొత్తం లాంగ్ వ్యూ అయితే చూడండి ఏ విధంగా ఉందో. చూసారు కదా, ఇది వచ్చేసి దుల్పేట అండి. కైలాష్ ఆర్ట్స్ అని ఉంటుంది. ఒక బిల్డింగ్లో ఉంటుంది. బిల్డింగ్ కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకోవచ్చు. మీరు ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు అండి. అన్న వాళ్ళు అయితే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వరు, ఓన్లీ లొకేషన్ మాత్రం షేర్ చేస్తున్నారు. కంపల్సరీ రండి, చూడండి విగ్రహాలు, పిచ్చలు అయిపోతారు. అండ్ దాని పక్కనే ఇంకొకటి ఉందండి చూసుకోవచ్చు. పూణే అండ్ సోలాపూర్ అండ్ ముంబై టైప్ మిక్స్డ్ మొత్తం అన్నీ ఒకటేసారి కనిపిస్తాయి మనకు విగ్రహాల్లో. చూసుకోవచ్చు ఏ విధంగా అయితే రావడం జరిగిందో. ఈ విగ్రహం వచ్చేసి ఈజీగా 7 feet వరకు ఉంటుందండి. కూర్చొని అయితే ఉన్నాడు మనకు వినాయకుడు, కూర్చొని ఆశీర్వాదం అయితే ఇస్తున్నాడు. ఏ విధంగా మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి నార్మల్ మనకు చిన్న విగ్రహాలు 5 feet విగ్రహాలు 6 feet విగ్రహాలు అయితే ఈ సైడ్ మనకు మొత్తం కవరింగ్ అయితే వేసి పెట్టేసారు. చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయో మనకు, ఏ విధంగా కవర్ చేసారు అన్నవాళ్ళు. ఇప్పుడు అన్నవాళ్ళ కైలాష్ ఆర్ట్స్ అన్న వాళ్ళ దగ్గర వచ్చేసి ఈ మోడల్స్ అయితే హైలైట్ అండి. ఈ 2 మోడల్స్ చూస్తారు కదా, ఈ 2 అయితే హైలైట్ మోడల్స్. అండ్ ఇంకో అన్న వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయి, ఏ విగ్రహాలు ఉన్నాయి అవి కూడా కవర్ చేద్దాం. అవి కూడా ఇంకో వీడియో లాగా, అది ఇంకో పార్ట్ లాగా వస్తుందండి వీడియో. ఇది ఇంకొక వీడియో, అదొక వీడియోలో పెట్టేస్తాను. అవి కూడా కవర్ చేసి అంటే బాయ్ అండి.